చట్టం మీకు చుట్టమైంది. ఎవరు చుట్టం అవుతుంది? ఎందుకైతే అంటే చట్టాన్ని కూడా మీరు ఉన్నారు. ఇప్పుడు చట్టం మీద నమ్మకం లేదు, వ్యవస్థ మీద నమ్మకం లేదు. మీరు ఏదంటే అది ఎవరి మీద పడితే వాళ్ళ మీద తిరగబడతాం, ఏదంటే అది మాట్లాడతాం. అరే నేపాల్ కాకుండా చూసుకోండి దయచేసి. నేపాల్ నువ్వు కూడా భాగం ఉంటావు కదా. నేపాల్ అయితే మాధవరెడ్డి గారు నేను ఇందాక మీకు క్వశ్చన్ అడిగాను. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటారా వద్దంటారా మీరు చెప్పండి సార్. రిజర్వేషన్ పేదవాళ్ళకి దక్కాల్సిందే, కానీ అందులో పేదవాళ్ళు ఎవరు అనేది ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఎవరు ఆర్థికంగా ఉన్నారు, ఎవరు అసమానతలు గురవుతారు అనేది మీరు అందుకే కదా కోర్టు పోయింది. ఈడబ్ల్యూఎస్ మీద అందుకే మీరు కోర్టు పోయింది. అరే ఈడబ్ల్యూఎస్ మీద కోర్టు పోయిన ఎవరు? ఈడబ్ల్యూఎస్ మీద కోర్టు పోయిన వాళ్ళు ఎవరు? మాధవరెడ్డి గారు ఉపేంద్ర గారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అండి. కమిషన్ మెంబర్ గా చేసిన అనుభవం ఉంది ఆయనకు. మాట్లాడితే మాధవరెడ్డికి ఎవరు వచ్చా చెప్తే ఏం చెప్పాలి నీకు? ఇక నీకు ఆన్సర్ చెప్తారు. నేను వాళ్ళ పేరు చెప్పు చాలు. దొరికినదిగా ఇదో సోది ముచ్చట, గాలి ముచ్చట. మీ సమాధానం చెప్పకుండా ఎవడుంటే ముంగట ఎవడుంటే వేసిన కోట్లు వేసిన దానికి ఆన్సర్ చెప్పరాదు. గాలి ముచ్చట అంటున్నావు. గాలి ముచ్చట మీకు బీసీలకు ఇప్పుడు కాదు, తరతరాలుగా మీ తాత ముత్తాతల నుంచి అవమానించడం, అణచివేయడం. ఎందుకు అవమానించారు బ్రదర్? ఇక నువ్వు ముచ్చట తీసుకొచ్చి నీకు గాలి మాట లెక్క కొడుతుందా? మరి కాకపోతే ఏంది? మరి ఎవరు అవమానించారు? ఎవరు అవమానించారు అంటున్నా? చక్రవడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు మీరు రాజకీయ పార్టీల చుట్టూ తిరుగు మానేది. మీరు రాజకీయ పార్టీలు ఎలక్షన్ పోయి మీ కులాల నమ్ముడు మానేయారు. ముందు ఎన్నికల రాగానే గుండె కులాల నమ్ముడు మానేయండి. ముందు రాజకీయ పార్టీల దగ్గర రేవంత్ రెడ్డితో తిరిగినావు. తప్పేంది? నీ ప్రొఫైల్ పిక్చర్ తీస్తే మొత్తం అయ్యే ఉన్నాయి. రెడ్డి తప్ప ఇంకోటి లేడు. ఎందుకు లేడు? అదే ఆర్ కృష్ణ కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పి అది కూడా ఉంటుంది. ఆర్ కృష్ణ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు ఫేస్బుక్ లా. మాధవరెడ్డి గారు ఉపేంద్ర గారు మాధవరెడ్డి గారు అడుగుతున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కూడా మరి మీరు కోర్టుకు వెళ్ళారు అని చెప్పి ఆయన అడుగుతున్నారు కదా, దానికి ఏం చెప్తారు? నేనేమంటున్నా సార్, వాళ్ళు ఉన్న 10% తీసుకునే మళ్ళీ 10% అంటావు. అడగటంలో అర్థం ఉంది. అరే 10% నువ్వే చెప్తావు బ్రదర్. ఇష్టమాట నోరుకు వచ్చిన మాట్లాడితే ఎట్లా? నువ్వు మాట్లాడటం కొంచెంసేపు ఆపు. నువ్వు తప్పు మాట్లాడితే ఎట్లా ఆపుతారండి? నువ్వు తప్పు మాట్లాడుకుంటా బురదలు కొట్టుంటే ఎట్లా మాట్లాడదు? ఎట్లా ఆపుతారు? రిజర్వేషన్ తీసుకుంటే తప్పులేదు. 50% వాడు అడిగితే అర్థం ఉంటది. కానీ ఇక్కడ 50% వాడికి రిజర్వేషన్ వాడు అడిగితే వాడికి ఇవ్వద్దని. అరే 50% వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, 27% ఇస్తున్నారు. 50% వాళ్ళకు 27% ఇస్తున్నారు. నీకు మండల్ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పిందో తెలుస్తుంది. నీకు చెప్పండి. కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పిందో తెలుస్తుంది. చెప్పండి బ్రదర్, ఇక్కడ జనాల కూడా తెలుసు కదా. ఓరో లేకుండా ఆ రోజు కూడా కోర్టులో ఇచ్చింది మీరే కదా. అరే 27% చేసింది మీరే కదా. 27% చేశారు. రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పేసి రక్తపతాన్ని సృష్టించిన వాళ్ళు, కమండలం పేరుతోటి బయటకు వచ్చిన వాళ్ళు, బీసీలకు ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. అప్పుడు కూడా వాళ్ళు దోచుకున్న పైసలతో డిమాండ్ చేసింది. మళ్ళీ ఎవరు దోచుకోరో అందరు తెలుసు. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి చక్రవడ్డీతో ఇదే జీవోని వాళ్ళు ఎందుకు తీయలేదు? ఎందుకు ఈ డెడికేటెడ్ కమిషన్ వేసారు? ఎందుకు డిలే చేసిరు? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఎందుకు రాకుండా ఆపిరు? మా వాళ్ళు 2 సంవత్సరాల కింద ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మరి సర్పంచ్లు అయ్యేవాళ్ళు కదా, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యేవాళ్ళు కదా. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే బీసీలు 2 సంవత్సరాల కింద లీడర్లు కాకుండా చేసినాడు. అంటే బీసీలు అయితే మిగతా కులాల వాళ్ళ అరే ప్రజాస్వామ్యం అందరికీ తెలుసు. ఓన్లీ బీసీలు అయితే అని చెప్తావు సర్పంచ్ ఎలక్షన్లు. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నా అంటే అదే తినే అన్నంలో మట్టి పోసే వాళ్ళు అనమాట వీళ్ళు. అరే అందరూ అవుతారు కదా అన్న, అందరూ అవుతారు కదా. బీసీలు అవుతారు, ఓసీలు అవుతారు, అందరు
ఎంపీ సర్పంచ్ అయితే ఎంపీ ఓన్లీ బీసీ అయితే ఎలక్షన్. నువ్వు అడుగు నువ్వు ఎందుకు అడగట్లే మనం ముఖ్యమంత్రి ఎందుకు అడగలే? ఈ సంవత్సరం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోయినాయి కదా, 2 సంవత్సరాల నుంచి పారిశుద్ధ్యం అంతా పడకేసింది కదా, అడ్మినిస్ట్రేషన్ అంతా ఆగమైపోయింది కదా, అక్కడ బిల్లులు రాగా పాత సర్పంచులు ఇబ్బంది పడుతున్నారు కదా, పాత సర్పంచులు కేసులు వేస్తున్నాయి కదా, ఈ రోజు ఎలక్షన్ అనేది ఇక్కడ దాకా వచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు చెప్తారే కదా ఎలక్షన్ అని చెప్పేసి వీళ్ళు ముందుకు వచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చింది. నిజంగా ప్రభుత్వం ఎట్లా ముందుకు వచ్చిందా? వాళ్ళు రాలేదు. ఎక్కడ అందరు కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కోర్టుకు పోయి అరే డెడికేటెడ్ కమిషన్ వేస్తూనే ఉంటది రా ఈ రిజర్వేషన్లు అంటే, వాడేమో రెగ్యులర్ కమిషన్ తోటి చేపిస్తా అంటాడు. రెగ్యులర్ కమిషన్ కాదురా డెడికేటెడ్ కమిషన్ అని కోర్టు మొట్టికాయలు అయితే డెడికేటెడ్ కమిషన్ వేసిర్రు. ఆ తర్వాత వేసింది కూడా డొమైన్ లో పెట్టలేదు. ఇప్పుడు రేపు అక్కడికి పోయినాక కూడా ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఇది ఆగుతుంది ఇది నిలబడుతుంది అని చెప్పేసి మేమేం చెప్పడానికి మాకు టెన్షన్ లో ఉంటే ఇది తీసుకొచ్చి నువ్వు పాత చర్చను పెట్టి కాలమంతా కాలయాపన చేసుకుంటూ మేమేమంటున్నాం ఈ రోజు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ఇయ్యాలని ఉంటే ఇదే జీవో తోటి నిలబడదని తెలుసు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది తెలుసు, హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయని ఇవన్నీ తెలుసు. తెలిసినాక కూడా కమిషన్ వేసి కాలయాపన చేసి దాన్ని మన బిల్లుల రూపేనా ఆర్డినెన్స్ రూపేనా అక్కడికి పంపించి దాన్ని కేంద్రాన్ని పంపిస్తే కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కదా, భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కదా, భారతీయ జనతా పార్టీ ఎట్లా ఒప్పుకుంటది? నీకు 2/3 మెజార్టీ ఎక్కడ ఉన్నది? లేనప్పుడు నువ్వు కేంద్రానికి ఎందుకు పంపినావు? ఢిల్లీకి పోయి ఎందుకు చర్చ చేసినావు? ఢిల్లీలో ఎందుకు ధర్నా చేసినావు? మా బాధలన్నీ మాకుంటే వీడియో కూడా తగిలి ఇవన్నీ ఏంటి అండి? మేము వీడి వాడాలి మర్యాద మాట్లాడు బ్రదర్, వీడి వాడాలి మర్యాద మాట్లాడు. ఇప్పటికే ఎక్కువ మంది ఎట్లా బ్రదర్ మర్యాద మాకు ఇవ్వచ్చు, మాకు కూడా మాటలు వస్తాయి అంటున్నా, మాకు కూడా మాట్లాడడానికి వస్తుంది. అందుకనే బ్రదర్ ప్రెస్ క్లబ్ రా మాట్లాడదామని చెప్పిన ప్రెస్ క్లబ్ లో పెడదాము. డేట్ చెప్పే, డేట్ చెప్పు, తేదీ చెప్పు, కూర్చుందా నువ్వే చెప్పు, లేకపోతే మేమన్నా చెప్తాం రా. అది కూడా చెప్తున్నా నేను. సమాజం ఏమనుకుంటుందో బయటకు వచ్చి మాట్లాడు. నేను సమాజంతో ఉండే మీరేనో ఉన్నట్టు నేను సమాజంలో ఉన్నా. లింక్ పెట్టి మాట్లాడుతుంటే కుదరదు, రేపు జనాలకు రా తెలుస్తుంది నీకు. అరే నేను జనాలలో ఉన్నానే, మీరేనో ఉన్నట్టు. నీకు నీ భార్య తిడుతుంది నేను ఇంట్లో పోతే. సోది ముచ్చట్లు బంద్ చేయి, సబ్జెక్ట్ చెప్పు. ఈ గాలి మాటలు సోది ముచ్చట్లు, మా భార్య తిడుతుంది అదే తిడుతుంది, ఈ పనికిరాని ముచ్చట్లు. సీననా ఒక్క నిమిషం సీనా, నేను ఏమంటున్నంటే భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 7 దశాబ్దాల తర్వాత బీసీలందరూ కలిసి ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసుకొని